కేంద్రం వరుస సమావేశాలతో ఢిల్లీలో వాతావరణం వేడెక్కింది. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. అంతకుముందే ఉదయం నుంచి వరుస సమావేశాలు జరుగుతున్నాయి. ఉదయం 11 గంటలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ అయింది. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల కమిటీ మీటింగ్ జరిగింది. వరుస సమావేశాల్లో దేశ భద్రత, ఉగ్రదాడి, పాక్పై ఆంక్షలు, పార్లమెంట్ సమావేశాల నిర్వహణపై సమాలోచనలు జరిపారు. వారం రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలుపై సమీక్ష చేశారు. తాజాగా కేంద్ర కేబినెట్ తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేబినెట్లో ఏం తీర్మానం చేశారన్నది మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించే అవకాశం ఉంది. పహల్గాం దాడుల తర్వాత కేంద్రం మారథాన్ మీటింగ్స్ జరుపుతోంది. పాకిస్తాన్ కదలికలపై ఒక కన్నేస్తూనే దేశం అనుసరించాల్సిన వ్యూహంపై జాగ్రత్తగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే సైన్యమే అల్టిమేట్ అని ఇప్పటికే ప్రధాని స్పష్టం చేశారు. అంటే మన ఆర్మీకి కేంద్రం ఫుల్ పవర్స్ ఇచ్చినట్టే. ఉగ్రవాదానికి అండగా నిలుస్తూ కశ్మీర్లో రక్తపాతం సృష్టిస్తున్న పాక్ను అష్టదిగ్బంధనం చేసేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్కు ఉన్న మోస్ట్ ఫేవర్డ్ నేషన్ స్టేటస్ను భారత్ తొలగించింది. ఈ వరుస సమావేశాల్లో మంత్రులు రాజ్నాథ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ తదితరులు హాజరయ్యారు. రోజంతా జరిగే ఈ సమావేశాల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, పహల్గాంలో ఉన్నటువంటి బైస్రాన్ వ్యాలీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది, వాటిని అమలు చేస్తుంది. సో వారం రోజులు పూర్తయింది. ఇక భారత్ పాక్ల మధ్య ఏం జరగబోతుంది, యుద్ధమే శరణ్యం అనే దాని మీద ఇప్పటికే చర్చ కొనసాగుతుంది. దేశమంతా కూడా ఎదురు చూస్తుంది. పాక్ ఉగ్రవాదులకు భారత్ ఏ విధంగా సమాధానం చెప్పబోతుంది అనే దాని మీద ప్రత్యేకంగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు జరుగుతున్నటువంటి కీలక సమావేశాలు మాత్రం ఉత్కంఠను రేపుతున్నాయి. ఖచ్చితంగా కేంద్రం ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తుందా, యుద్ధానికి సిద్ధమవుతుందా అనేది మాత్రం సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులే పహల్గాంలో ఉన్నటువంటి బైస్రాన్ వ్యాలీలో ఏదైతే టూరిస్టులపై దాడి చేశారనేది స్పష్టతకు వచ్చింది. అంతేకాదు పాక్లో ఉన్నటువంటి అంటే పాక్ ఆర్మీలో పనిచేసినటువంటి కమాండరే ఇందులో కీలకంగా వ్యవహరించారనే విషయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఉగ్రవాదులను ప్రేరేపిస్తూ వాళ్ళను భారత్పై ఉసిగొలుపుతున్నటువంటి పాక్కు సరైనటువంటి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో భారత్ కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశాలు నిజంగా చెప్పాలంటే ఈరోజే కాదు, గత 2-3 రోజులుగా కీలక సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. మొదట చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి ఆ చీఫ్తో ప్రత్యేకంగా రాజ్నాథ్ సింగ్ 2 రోజుల క్రితం భేటీ అయ్యారు. ఓవరాల్గా త్రివిధ దళాలు యుద్ధానికి ఎలా సిద్ధంగా ఉన్నాయి, అంతేకాదు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలకు సంబంధించినటువంటి సమీక్ష కీలకంగా జరిగింది. ఆ తర్వాత నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఒకవైపు రక్షణ శాఖ మంత్రి, మరోవైపు జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. సో ఆ సమావేశంలో ముఖ్యంగా ఏదైతే త్రివిధ దళాలకు సంబంధించినటువంటి చీఫ్స్ కూడా పాల్గొన్నారు. సో అందులోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక కీలక ఆదేశాలు జారీ చేశారు. ఉగ్రవాదాన్ని వేరివేసేటటువంటి అంశంలో ఇక ఆర్మీదే ఫైనల్, మీరు ఏ విధంగానైనా సరే ఉగ్రవాదాన్ని ఏరివేసేందుకు ముందుకెళ్ళొచ్చు, ప్రభుత్వం ఎటువంటి ఒత్తిడి చేయదు, పైగా ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాం, ఫుల్ పవర్స్ ఇస్తున్నాం అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. అవసరమైతే మిగతా ఏవైనా సమకూర్చుకోవడానికి ఆర్థిక నిధులు కావచ్చు, లేదంటే విదేశాల నుంచి ఏమైనా ఆయుధాలు కావాలంటే కూడా ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నామనే సూచనలు కూడా ప్రధాని ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ సమావేశాల అనంతరం నేడు సాగుతున్నటువంటి సమావేశాలు, వాస్తవానికి మొదట కేంద్ర కేబినెట్కి సంబంధించినటువంటి భద్రతా కమిటీ సమావేశం జరిగింది. సో ఆ సమావేశంలో వారం రోజులుగా పాక్ భారత్ల మధ్య జరుగుతున్నటువంటి పరిస్థితులు, ఆ తర్వాత పహల్గాం ఘటనకు సంబంధించి జరుగుతున్నటువంటి ఇన్వెస్టిగేషన్, రోజు రోజుకు కొత్త కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో అంశాలన్నింటినీ కూడా కేబినెట్లో కీలకంగా చర్చించినట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ఏదైతే CCPA అంటే క్యాబినెట్ కమిటీ ఆన్ పొలిటికల్ అఫైర్స్, సో ఇది చాలా అత్యున్నతమైనటువంటి కమిటీగా భావిస్తాం. ప్రతి నిర్ణయం కూడా ఈ కమిటీలో తీసుకునేటువంటి నిర్ణయం చాలా సూపర్ సోనిక్గా ఉంటుంది. సో అందుకే సూపర్ కమిటీగా కూడా చెప్పుకుంటాం. సో పుల్వామా ఘటన జరిగిన తర్వాత ఈ కమిటీ సమావేశమై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. సో ఆ తర్వాతనే ఏ విధంగానైతే డెవలప్మెంట్ జరిగాయో మనం చూసాము. సో దానికి అనుగుణంగానే ఇప్పుడు CCPA సమావేశం జరిగిందంటేనే భారత్ కొన్ని కీలక అడుగులు ముందుకు వేయబోతుందనేది
స్పష్టంగా అర్థమవుతుంది. సో అది ఖచ్చితంగా ఆర్మీ చేసేటటువంటి ఆ కార్యాచరణతోనే ప్రతి ఒక్కరికి కూడా తెలిసే అవకాశం కనిపిస్తుంది. ఇక కేబినెట్ సమావేశం కొనసాగుతుంది. కేబినెట్ సమావేశంలోనూ ఏదైతే ఇప్పటి వరకు అంటే ఉగ్రవాదుల దాడి తర్వాత దేశంలో ఉన్నటువంటి పరిస్థితులు, పాక్ పైన పెరుగుతున్నటువంటి ఆంక్షలు, అంతేకాదు ఏదైతే ఇంటర్నేషనల్కి సంబంధించి కూడా అంతర్జాతీయ స్థాయిలో పాక్ను ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన అవసరం ఉంది. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆర్థిక చేయూత పాక్కు అందకుండా చూడాలని చెప్పి కూడా భారత్ పూర్తి స్థాయిలో ప్రణాళికను సిద్ధం చేస్తుంది. ఎందుకంటే పాక్ వివిధ రూపాల్లో వస్తున్నటువంటి లోన్స్ కావచ్చు, వాటి ద్వారా వస్తున్నటువంటి నిధులను ఉగ్రవాదుల పైన ఖర్చు చేస్తుంది. వాళ్ళు భారత్ పైన అటాక్ చేస్తున్నారు. సో ఖచ్చితంగా ఏ దేశం కూడా అంతర్జాతీయ స్థాయి నుంచి ఎటువంటి ఫండ్స్ భారత్కు వెళ్లకుండా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భారత్ ఏదైతే కేంద్రం భావిస్తుంది. దాంట్లో భాగంగానే ఇప్పటికే ఆ చర్యల దిశగా కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ వివిధ దేశాల ఏదైతే ఉన్నతాధికారులతో కూడా మాట్లాడుతున్నారు. ఇక మరోవైపు IMF ఏదైతే ఉందో IMF ద్వారా రావాల్సినటువంటి $7 బిలియన్ సంబంధించినటువంటి నిధులను కూడా ఆపేందుకు పూర్తి స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే ఆర్థిక యుద్ధం జరగబోతుంది పాక్ పైన అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక దానికి తోడు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఒకవైపు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులపైన ఏదైతే ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి, పార్లమెంట్ సమావేశాల్లో ఈ పాక్ సంబంధించినటువంటి అంశాలపైన చర్చించాలని కోరుతున్నారు. సో దానికి సంబంధించి కూడా కేంద్ర కేబినెట్లో చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఈ అంశాలన్నిటికి సంబంధించి ప్రత్యేకంగా మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ బ్రీఫింగ్ కూడా ఉండబోతుంది. సో బ్రీఫింగ్ ద్వారా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయబోతున్నారు అనేది కూడా కీలకంగా కనిపిస్తుంది. సో ఏదేమైనా ఉగ్రవాదుల ఏరివేతలో భారత్ వెనకడుగు వేసేది లేదు. ఖచ్చితంగా వాళ్ళను గుర్తిస్తాము. వాళ్ళను నాశనం చేయడమే కాకుండా, అంతమొందించడమే కాకుండా, వాళ్లకు ఎవరైతే అటు సపోర్టెడ్గా ఉన్నారో వాళ్ళపై కూడా చర్యలు ఉంటాయని చెప్పి కేంద్రం స్పష్టం చేస్తుంది. దానికి అనుగుణంగానే ఈరోజు కంటిన్యూగా జరుగుతున్నటువంటి మారథాన్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ సమావేశాలు. సంతోష్. రైట్, థ్యాంక్ యూ రాజు.